హాయ్ రాజన్న. హాయ్ హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. నిజమే కదా, ఒక బస్సు ప్రయాణం మాకు అంతా వేరేలాగా ఉంటుంది, మీకు మాత్రం ఒక బస్సులో పాడిన పాట నిజంగా ఎన్నో మలుపులు తిప్పేసింది, ఒప్పుకుంటారా? చాలా చాలా మలుపులు తిప్పింది మీరు అన్నట్టు. నిజంగా ఏంటంటే బస్సులో పాడుతుంటాం కానీ ఇంత అనేది జరగదు. ప్లస్ బస్సులో అనేది ఫస్ట్ టైం నాకు ఇలా జరగడం, ఇది అనుభూతి. సో ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు మీరు? చిన్నప్పటి నుంచి అండి. చిన్నప్పటి నుంచి. అసలు మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా? తెలుసుకోండి. ఎంత? 30. 30? 30 ఏళ్ళ? అవునండి. అలా ఉన్నారు అసలు మీరు? లేదా అలా కనిపించట్లేదు మీరు. కాలేజ్ అంటే చదువుకునే రోజుల్లో ఉంటారు చూసారా, టీనేజ్ అట్లా ఉన్నారు. వెరీ గుడ్. అంటే మీరు అలా ఊహించుకోండి. అలా ఊహించుకోవడం కదా, మీరు అలాగే ఉన్నారు. ఓకే, 30 ఏజ్ అయితే ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి పాడుతున్నారు మీరు? అవునండి, గత 5 ఏళ్ల క్రితం. 5 ఏళ్ల క్రితం నుంచి? 1992 నుండి. 92 నుంచి పాడుతున్నారా? అవునండి. ఎప్పుడు పుట్టారు మీరు? 90లో పుట్టారా? లేదండి, 1989లో పుట్టా. 89లో పుట్టారు. అవును. ఓకే. సో మరి చిన్నప్పటి నుంచి స్కూల్కి పంపించాలి లేదా చదువుకోవాలని ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేదా? అంటే వాళ్ళకి ఎవరు చెప్పలేరు, వాళ్ళు నాతో చెప్పలేదండి. నాకు పుట్టి పెరగానే పాటలే. అంటే నేను పాడుతున్నా అని చెప్పేసి కూడా మా వాళ్ళకి తెలియదు, నేను పాడుతా అని చెప్పేసి కూడా తెలియదు. అది నాకు నేనే నాకు నేనే అనుకున్నా అట్లా పాడుకుందామని చెప్పేసి. అట్లా ఎప్పుడు మొదలైంది అసలు నేను పాట పాడాలి మీలో? మీకు అట్లా ఎట్లా మొదలైంది అసలు? చిన్నప్పుడు మా చుట్టుపక్కల టేప్ రికార్డులు పెట్టేవారు. టేప్ రికార్డు పెడుతుంటే ఇంకొంతమంది బయట వేరే అంటే మామూలుగా మిషన్స్ కొట్టుకుంటుంటారు కదా, వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు. అట్లా 2 టేప్ రికార్డులు రోజు. అట్లా ఉదయం నుండి సాయంత్రం దాకా, అంటే నైట్ పడుకునే వరకు వినేవాడిని. అట్లా వింటూ వింటూ ఏమైంది, నాకు ఒక 2-3 రోజుల తర్వాత, అంటే 3వ రోజు అర్థమైపోయింది నాకు. అంటే అనిపించింది రోజు అట్లా టేప్ రికార్డు వింటూ వింటూ ఇంకా నాకు కూడా మెల్లమెల్లగా అంటే టైంపాస్కి పాడుకుందామని అనిపించింది. అనుకుని ఏమైంది, ఒక కెరసినాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ పెట్టుకున్నా వాయించుకోవడానికి. అయితే ఇంకా 3వ రోజు నేను అనుకున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటారు కదా పండ్లకు వెళ్తుంటే టేప్ రికార్డ్ ఆపేస్తారు. అప్పుడు నేను ఒక్కనేగా ఉండాల్సింది. అప్పుడు నాకు మెల్లమెల్లగా అట్లా హమ్మింగ్ చేసుకున్నా, అట్లా పాడుకుంటూ ఉన్నా. అట్లా పాడుకొని ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఆ కెరసినాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ అక్కడ టేప్ రికార్డులో ఎట్లా వస్తున్నాయి, వాళ్ళు ఎట్లా వాయిస్తున్నారు, ఎట్లా పాడుతున్నారని విని అట్లా వాయించుకుంటూ ఉండేవాడిని. అలా అలా అలవాటు అయిపోయింది. అంటే మామూలుగా టైంపాస్కు అన్నది అది ఇలా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వరకు మీరు చాలా పాటలు పాడుంటారు కదా రాజుగారు. అవునండి. కానీ ఆ బస్సులో పాడిన పాట మాత్రమే ఎంతవరకు వైరల్ అయింది కదా. అవును. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఇంటర్వ్యూస్ గురించి కాల్స్ చేస్తూ ఉన్నారు. అదే పాట ఇప్పుడు నా లైఫ్ మార్చేసింది. ఒక్కసారి మా కోసం మళ్ళీ పాడతారా? తప్పకుండా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఆ పాట అప్పుడు బస్సులో పాడేటప్పుడు ఎంతమంది మిమ్మల్ని పొగిడారు యాక్చువల్లీ? అంటే మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మీరు సరదాగా హమ్ చేశారు. మామూలుగా సరదాగా కాదు, అది ఏంటంటే బస్సులో ఎక్కినప్పుడు సిటీ కాలేజ్ అని వెళ్తున్నా, కొంతమంది ఫ్రెండ్స్ని కలుద్దామని. అక్కడికి వెళ్తుంటే కండక్టర్ గారు ఏం చేశారంటే, చాలా రోజులు అవుతుంది నువ్వు మాకు కలవక, మా బస్సులో ఎక్కక చాలా రోజులు అవుతుంది, ఒక్కసారి ఒక పాట అయితే వాడు, ఇక్కడ మా డ్రైవర్ కూడా నిద్రపోతుండు అని చెప్పారు. చెప్తే నేనేం చేశానంటే వేరే సాంగ్ ఏదైనా పాడదామా అనుకున్నా. ఆయన ఇదే సాంగ్ వాడమన్నారు. ఆయన ఇదే సాంగ్ వాడమంటే సరే అని చెప్పేసి ఇదే సాంగ్ వాడా. ఇంకొకటి వేరే పాట ఏదో ఒక సాంగ్ వాడిచ్చారు. మళ్ళీ మళ్ళీ రెండోసారి శిల్పా మేడం అని ఆవిడ ఏమందంటే, సీట్ నుంచి లేచి వచ్చారు. ఆవిడ లేచి వచ్చి ఏం చేశారంటే,
ఇదే పాట మా కోసం ఒకసారి పాడమని అని చెప్పేసి కండక్టర్ గారితో చెప్తే ఆయన మళ్ళీ ఇదే పాట పాడమన్నారు. ఓకే. ఆవిడ నా దగ్గరికి వచ్చారు, వచ్చి మళ్ళీ అదే పాట ఇప్పుడు వాడిన సాంగే వాడించుకొని ఆవిడ వీడియో షూట్ చేశారు. ఆ వీడియో చూడగానే పెద్ద పెద్ద వాళ్ళు అట్లా ఆవిడ శనివారం నైటే పెట్టేశారు. ఇంకా సాటర్డే రోజు శనివారం రోజు శనివారం నైటే ఆవిడ పెట్టేశారు. పెట్టగానే ఇంకా చాలామంది అది అయిపోయింది. ఇంకా సండే రోజుకే రెండో రోజే నాకు రెండో రోజు తెలిసిపోయింది. ఊరు నాయనో ఏంటి ఏం జరుగుతుంది, ఏదో కండక్టర్ గారు పాడమన్నారు, నేను పాడాను, ఏం జరుగుతుంది ఏమైందంటే అందరూ ఇట్లా సజ్జనార్ సార్ చూసారు, అందరూ చూసారని చెప్తున్నారు. సాంగ్ అక్కడ దాకా పోయిందా, ఊరు నాయన ఈ సాంగ్ నా లైఫ్ టైం నా టైంనే మార్చిందని అనుకున్నా. అంటే నా లైఫ్ మార్చేసింది ఈ సాంగ్. ఓకే. అలా ఆంజనేయుడి ఆశీస్సులు ఆ విషెస్ కూడా మీకు ఉన్నాయి. అవునండి, అది ఈ సంవత్సరం. అందుకే మీరు ఆ బొట్టు అదే పెట్టుకుంటున్నారా ఏంటి? అదే అంటే ఈ రోజు పెట్టారు అమ్మగారు. అదే నిజం చెప్తున్నా, మామూలుగా కాదు అసలు. ఈ సంవత్సరం ఈ నవంబర్ నాళ్ళ నుంచి ఎదురు చూస్తా, 2020 నుంచి ఎదురు చూస్తే అది ఈ సంవత్సరం ఇలా టచ్ అవుద్ది అనుకోవాలా, నా లైఫ్ ఇలా అవుద్ది అనుకోవాలా. సో సజ్జనర్ గారు చూశారు అనటం వినటం వేరు, కానీ మీరు సజ్జనర్తో ఇంటరాక్ట్ అయ్యారు కదా. అవును. అసలు ఆ మూమెంట్ ఏమనిపించింది మాట్లాడుతున్నప్పుడు? చాలా బాగా అనిపించిందండి. ఆయన ఎలా ఉంటారు, మామూలుగా ఆయన కలుద్దాం అని చాలాసేపు వెళ్ళాను. అక్కడ ఉన్నాను కానీ ఆయన చాలాసేపు తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు, నీ పేరేంటి అది ఇది అంటే, సార్ నా పేరు రాజు సార్ అని చెప్పాను. ఇంకా చెప్తున్నారు, నువ్వు బాగా పాడుతున్నావు, నేను నీది చూశాను, ఎంఎం కీరవాణి సార్కి పంపించాను, అలాగే తమన్ సార్ కూడా చూసారంట నీది, చాలా బాగా పాడుతున్నావు, నువ్వు ఇంత బాగా పాడుతున్నావు, మేము ఇంతమందిని చూసాం, నిన్ను ఈరోజు కలవడం మా అదృష్టం అని అన్నారు ఆయన. ఓకే. ఇంకోటి, నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నా తప్పకుండా హెల్ప్ చేస్తా, నా సాధ్యమైనంత హెల్ప్ నీకు ఏది కావాలన్నా నేను చేయడానికి రెడీ అని చెప్పారు ఆయన. ఓకే. అది. అండ్ సోషల్ మీడియాలో చూస్తుంటే మీరు తమన్ గారి ఆధ్వర్యంలో పాడుతున్నారు, ఒక సాంగ్ ఇచ్చేస్తారని మొత్తం చెప్పేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, నిజమేనా? ఇండియన్ ఐడల్ ఉంది కదా ప్రోగ్రామ్, ఇండియన్ ఐడల్ 4లో ఆయన ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పారట. ఓకే. చెప్పి అలాగే మేమిద్దరం కలిసి పాడతామని చెప్పారంట. అది చెప్పారంట, నాకు తెలియదు, అందరూ చెప్తుంటే నేను విన్నా. అట్లా ఆ తర్వాత అందరూ ఇంటర్వ్యూస్ చేశారు. మరి అలా మీరు కూడా వచ్చారు అందుకని. ఓకే. మీ ఇంటర్వ్యూస్ చూసి కూడా ఆయన ట్వీట్ చేశారు ట్విట్టర్లో. అవునంట, చేశారంట. చేశారు. అవునా, ఏమన్నారు ఏంటో మరి. ఖచ్చితంగా మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తామని చెప్పారు. ఓకే ఓకే ఓకే. ట్విట్టర్ తెలుసా మీకు? ట్విట్టర్ అని కూడా ఒకటి. అవునంట ఆ ట్విట్టర్ అని కూడా తెలుసు. అందులో చూసారంట ఆయన ఫస్ట్ పెట్టారంట, ట్విట్టర్లో పెట్టారంట, ఇట్లా ఇండియన్ ఐడల్ 4లో నేను అతనికి ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పారంట. మరి మీరు కూడా ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా చెప్పారంటున్నారు. చాలా హ్యాపీ. ఓకే. అంటే ఆల్రెడీ అది చెప్పారంట, మళ్ళీ ఇప్పుడు మీరు ట్విట్టర్లో కూడా అంటే ఇంటర్వ్యూ చూసి మళ్ళీ చెప్పారా? ట్వీట్ చేశారు అప్పుడే, మీ ఇంటర్వ్యూస్ చూసి ట్వీట్ చేశారు. ఓకే ఓకే ఓకే. మళ్ళీ రెండోసారి. ఓకే ఓకే ఓకే. రాజన్న, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నావు, మరి తమ్మన్ గారిని కలిసావనుకో, ఆ ఫస్ట్ ఇంటరాక్షన్లో ఏం చెప్తావు? చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నాకు ఆపర్చునిటీ ఇస్తా అన్నారు అని చెప్తా. అంతేనా? అంతే. ఇంకేం చెప్పాలి, అంతే కదా. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్తా. ఇక్కడ ఇంత ఎక్సైట్మెంట్తో ఉన్నావు కదా, మరి అక్కడికి వెళ్ళాక ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది కదా. మరి అక్కడ అంటే ఆయన ముందు పాడతాం మామూలుగా, ఆయన ముందు పాడి హ్యాపీగా డాన్స్ కూడా అంటే డాన్స్ కాదు, పాడతా. నీకు డాన్స్ వచ్చా? నేను డాన్స్ అని చెప్పాను కదా మీకు అనవసరంగా, నాకు డాన్స్ రాదు. ఓకే సరే, డాన్స్ ఎవరికి రాదు, తమన్ గారికి కూడా డాన్స్ రాదు. నాకు కూడా రాదు. మరి వస్తుందంట డాన్స్ నీకు? అంటే డాన్స్ ఇలా 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 అంటే వస్తుంది కదా, అంటే ఇలా ఇలా అంటే రాదు, అది డాన్స్ కాదు, ఏదో మామూలుగా వస్తుంది అంతే. ఏదో నేను టీవీ వస్తుంది కదా నా దగ్గర, ఆ టీవీ పెట్టుకొని ఇలా 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 డాన్స్ ఆడుతుంటా అప్పుడప్పుడు, అలా ఆడుతుంటా రెండు కాళ్ళతో. సరే, ఒకవేళ తమన్ గారికి ఒక పాట డెడికేట్ చేయాలి, ఆయన పాటల్లో ఏం పాడతావు ఆయన ముందు? ఇదే పాడతా, వీరసింహారెడ్డి. పాడే.
సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటి మెట్టి రాయలోరు తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినవయ్యా, మా మంచి చెడ్డల్లోనే జత కట్టినవయ్యా, జన్మ బంధు అంటూ నీకే జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. థ్యాంక్ యూ. రాజుభయ్య, ఇప్పుడు నీ చేతులతో తాళం వేస్తున్నావు, కాళ్ళతో ఆ మూత మోగిస్తున్నావు, అంటే అది తబలా లాగా డ్రమ్స్ లాగా వాయించేస్తున్నావు. అంటే స్టార్ట్ అప్పుడు నీకు అంటే అంటే జోష్ కోసం నువ్వు స్టార్ట్ చేసావు, కానీ అలా చేయడం వల్ల నీ చేతులు ఎప్పుడుతాయి కదా, ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ ఇదిలో చేసేస్తూ ఉంటావు, ఆ తర్వాత చేతులు నొప్పుట్టడం కానీ కాళ్ళు నొప్పులు పుట్టడం కానీ అలా అనిపిస్తుందా? లేదండి, నేను ఎప్పుడు అలా చేయలేదు. అలా ఎప్పుడు ఉండదు? అస్సలు ఉండదు. నాకు ఎప్పుడు అలా నొప్పి పెట్టడం కానీ ఏమి లేదు. చిన్నప్పటి నుంచి అలవాటు. ఈ మధ్య కాస్త తగ్గించాను కానీ అలవాటు అంతే. అది ఏం ఫుడ్ తింటావు నువ్వు? ఏం ఫుడ్ తింటావు చెప్పు? మామూలుగా అంత ప్రోటీన్ ఫుడ్ తింటావా? మామూలుగా అన్నీ తింటా. అన్ని తింటావు? వెజ్, నాన్ వెజ్. నాన్ వెజ్ ఎక్కువ తింటావు, వెజ్ ఎక్కువ తింటావా? అంటే వెజ్ తింటా, నాన్ వెజ్ తింటా. రెండిట్లో ఏది బాగా ఇష్టం? నాకా నాన్ వెజ్ ఇష్టం. నాన్ వెజ్ ఏమి ఇష్టం నాన్ వెజ్ లో? చికెన్ బిర్యానీ, మటన్, ఫిష్ అంటే ఫిష్ లేదు, మటన్ అంతే. ఫిష్ కూడా ఇష్టం. మరి ఫిష్ ఎలా తింటావు? తినిపిస్తారా ఇంట్లో? అంటే నేను ముక్కలు తినను, ఓన్లీ పులుసు తింటావు. పులుసు తింటా. ఓకే. చికెన్ ముక్కలు తింటా, అంటే దాంట్లో బొక్కలు తినను. బిర్యానీ తింటా, ముక్కలు తింటా. మటన్ తింటా, ముక్కలు తింటా, దాంట్లో బొక్కలు తినను. ఫిష్ తింటా కానీ పులుసు తింటా, దాంట్లో ముళ్ళు ఉంటాయి కదా, అవి తినను. ఓకే, డన్. సో రాజన్న, లైఫ్లో ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి నార్మల్గా అన్ని అవయవాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు చదివిస్తున్నా కూడా ఏదైనా చిన్న సిచ్యువేషన్స్ వస్తుంటే, అంటే సరిగా చదువుకోలేకపోయినా లేదంటే లవ్ చేసి లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా చనిపోతున్నారు వెంటనే, అంటే సూసైడ్స్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళకి వాళ్ళే హామ్ చేసుకుంటున్నారు. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి స్ట్రగుల్తో ఉన్నా, నిన్ను నువ్వు మోటివ్ చేసుకుని బ్రతుకుతూ ఉన్నా, అలాంటి వాళ్ళని వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు నీకేమైనా చెప్పాలనిపిస్తుందా? చిన్నప్పటి నుంచి ఇప్పుడంటే తీరుతుంది, ఓకే తీరుతుంది అంటే ఇంకా నేను మ్యూజిక్ డైరెక్టర్స్ దాకా పోలేను, అంటే అక్కడ దాకా వెళ్ళాను, ఇంకా గెలవలేను. ఓకే, నా చిన్నప్పటి నుండి ఇలా కష్టపడుతున్నా, నేను ఆల్రెడీ ఒకరి మీద ఆధారపడుతున్నా, నాకు టెన్షన్ ఉంది ఇప్పటి వరకు. అలా అనుకొని నేను సూసైడ్ చేసుకుంటే మీలాంటి వాళ్ళు నాకు కలిసేవాడు కాదు. నేను ఇంకో విషయం చెప్పనా, 2016లో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినాయి తెలుసా? వాంతులు, విరోచనాలు, మోషన్స్, మొత్తం ఇలా అన్నీ. ఆ రోజు నేను ఎక్కడది శంషాబాద్ విజయలక్ష్మి హాస్పిటల్ డాక్టర్ వేణుగోపాల్ గారు, ఆయన కనుక నేను అక్కడికి వెళ్ళకపోతే పక్కా ఆ రోజు చనిపోయి ఉండేవాడిని. నేను ఎవరితో చెప్పలేదు, మీతో చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు చాలామంది ఇంటర్వ్యూస్ చేశారు, ఆ ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళతో ఎవరితో చెప్పాల. 2016లో నాకు ఈ దసరా అక్టోబర్ టైంలో ఫుల్ వాంతులు, విరోచనాలు. ఎందుకట్లా ఏమో మరి, నాకు ఆ రోజు నైట్ అంతా అర్ధరాత్రి 1 గంట, అంటే అర్ధరాత్రి నుండి ఇంకా 2 అంటే తెల్లవారుజామున 2-3 గంటల నుండి ఉదయం దాకా. ఆ రోజు నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. ఆ రోజు ఉదయం 7 హాస్పిటల్ వెళ్ళా, 7 గంటలకు హాస్పిటల్ వెళ్ళా. మా బావగారు మా అమ్మగారు తీసుకెళ్లారు. ఆ రోజు ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా? ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, నేను పట్టను, ఇంకా మీరు తీసుకెళ్ళిపోవచ్చు, నా వల్ల కాదు. మీరేం చేశారు? ఎందుకు తీసుకురాలేదు మీరు ఇంతమంది? ఎందుకు లేరు అతని దగ్గర? నా వల్ల కాదు, మీరు ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్ళండి, మీ ఇష్టం, నేను పట్టను. మా అమ్మగారు వీళ్ళందరూ మా బావగారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పట్టుకున్నారు. ఆ రోజు అంటే ఆయన ఒక మెసేజ్ చెప్పారంట,
కొంచెం ఆలస్యం, కొంచెం ఒక 5 minutes ముందున్నా చనిపోయేవాడు. ఆ రోజు కనుక నేను చనిపోయి ఉంటే ఈరోజు మిమ్మల్ని కలిసేవాడిని కాదు. రాజు అనేవాడు క్యారెక్టర్ క్లోజ్, ఎండింగ్ అయ్యేది, చాప్టర్ క్లోజ్, ఎండింగ్ అయ్యేది. నేను ఎప్పుడు వరకు కూడా నేను ఆత్మహత్య చేసుకోవాలి, నాకు ఈ ఛాన్సెస్ రాలేవు, నేను తినకుండా ఉన్నా, నేను మా వాళ్ళ మీద అలిగాన్ చేశాను కానీ ఆత్మహత్య చేసుకోవాలి, సూసైడ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదండి. కానీ అది చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళందరికీ చూపులు ఉన్నాయండి, చూపు ఉన్నాయి, కష్టపడి బతకొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. రేపు పొద్దున తల్లిదండ్రుల కడుపుకోత కదా. అదే తల్లిదండ్రులు వీళ్ళు చనిపోతే ఏం చేస్తారంటే ఒక మామూలుగా ఒక 7-8 రోజులు, అంటే అంతదాకెందుకు, ఒక 2-3 రోజులు, ఆ తర్వాత మర్చిపోతారు. ఆ తర్వాత మనం ఎవరో గుర్తుండం, మీరెవరో నేనెవరో, పోయిన తర్వాత ఎవ్వరూ గుర్తుండరు. వాళ్ళు ఎన్నో రోజులు గుర్తుపెట్టుకోరు, మర్చిపోతారు. మన లైఫ్ వేస్ట్. కాబట్టి ఎవ్వరూ అలా చేసుకోకూడదు. మనకు చూపు ఉంది, ఒకటి కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకోటి, ఏదైనా మనం కష్టపడితే సాధించలేమంటూ ఏం ఉండదు, సాధిస్తాం. ఈరోజు నేను ఇన్ని మాటలు చెప్తున్నా, నేను కష్టపడలేదా? మరి ఆ రోజు నేను చనిపోయేవాడిని కదా. మరి అదే విజయలక్ష్మి హాస్పిటల్లో ఆయన పేరేంటి, ఆయన పేరు వేణుగోపాల్ గారు, ఆయన లేదంటే నేను చనిపోయేవాడిని కదా. ఆయన ఆ రోజు ఆలోచించారు. ఇంకో విషయం చెప్పనా, నేను అక్కడ పాటలు పాడు ఆ రోజు వాళ్ళ తర్వాత నా ఫ్రెండ్ కూడా వచ్చాడు మధ్యాహ్నం టైంలో. అక్కడ వాళ్ళు చూసేమన్నారు తెలుసా, అంటే మీరు సింగరా, మీ దగ్గరికి ఇంతమంది వస్తున్నారేంటి? వాళ్ళే షాక్ అయ్యారు. నేను ఇట్లా మ్యూజిక్ నేర్చుకుంటున్నాను సార్ పలానా వాళ్ళ దగ్గర అని చెప్తే ఆయన చూశారు, పట్టించుకున్నారు. అందరికంటే ముందు నన్ను ట్రీట్ చేశారు ఆయన. నిజంగా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాక్టర్ వేణుగోపాల్ గారు, ఈరోజు మీరు ఆ రోజు మీరు చూడకుంటే నేను ఆ రోజు చనిపోయేవాడిని. ఈరోజు ఇంతమందికి నేను పరిచయం అయ్యేవాడిని కాదు. ఈరోజు మీ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నా, ఈరోజు ఇంతమందికి నేను ఇంతమందితో మాట్లాడుతున్నా. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. చూశారు ఆయన అన్ని రోజులు ఉంచుకున్నారు. నేనేంటనేది సార్, నేను అది కూడా చెప్పా సార్, నా క్లాస్ ఉంది సార్, రామాచారి సార్, నేను డిశ్చార్జి లేకముందే ఇట్నుంచిటే నేను ఆయన క్లాస్కి పంపిస్తానని చెప్పారు. ఎవరు చెప్తారు అట్లా? ఇంకో విషయం తెలుసా, ఇన్ని రోజులు బెడ్ ఛార్జ్ ఇంత, నా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా ఏం తీసుకోలే ఆయన. అలాంటి ఒక డాక్టర్ ఈరోజు నన్ను ఆ రోజు బతికించి మీ అందరితో మాట్లాడిస్తున్నాను. ఓకే, అది మరి సూసైడ్ చేసుకుంటామంటే అది ఎవరి బాధ్యత? అది రేపు పొద్దున్న తల్లిదండ్రుల కడుపు కోత. మీకు తెలియట్లా చేసుకుంటారు, ఓకే, మీరు వెళ్ళిపోతారు, తర్వాత ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు నేను చనిపోయినా సరే ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు? సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకుంటారా? ఓకే, వీడేం సాధించాడు, మంచి చెడు, మీరేమనుకుంటారు? రాజు వెళ్ళిపోయాడా, సరే అయిపోయింది. అది అలా చేయకూడదు, తప్పు. నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తల్లిదండ్రుల కడుపు కోత పెట్టకూడదు. వాళ్ళు కంటారు, పెంచుతారు. మీరు చనిపోవడానికా? మీరు పోవడానికి? వాళ్ళు అంత కష్టపడి కన్న తర్వాత మీరు ఎందుకు చనిపోవాలి? ఏం చేశారు? ఎందుకు వాళ్ళకి ఎందుకు కడుపు కోత మిగిలించాలి మీరు? వద్దు, దయచేసి అలా చేయకూడదు. అలా అనుకుంటే చెప్తున్నాను కదా, చనిపోయేవాన్ని ఈరోజు మీ ముందు ఇంటర్వ్యూ ఇస్తున్నా. రాజన్న, చాలా ఎమోషనల్గా చెప్పేసావు. నేను అడిగిన క్వశ్చన్ వేరు, బట్ ఆన్సర్ మాత్రం చాలా బాగా చెప్పావు. అడిగిన క్వశ్చన్ చాలా మంది వేరేలాగా ఆలోచిస్తున్నారు కదా, కానీ నువ్వు ఇప్పుడున్న దగ్గర ఒక లైఫ్ని లీడ్ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది దొరకకపోతే వెంటనే చనిపోవాలని డెసిషన్కి వచ్చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, కరెక్ట్, వద్దనే చెప్తున్నారు. నేను వద్దనే చెప్తున్నా. మరి ఇప్పుడు అది దొరకకపోతే ఇంకోటి ఉంది. ఇప్పుడు మీకు ఇది దొరకలేదు, వేరే దానికి ట్రై చేయండి. ఓకే, దొరకకపోతే కష్టపడండి, ఏముంది? ఇప్పుడు నేను కష్టపడట్లా, నాకు దొరకలే. మరి నేను అనుకోగానే నాకు సింగింగ్లో ఛాన్స్ వచ్చిందా? రాలేదే. మరి కష్టపడితేనే కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది తెలుసా? 5 ఏళ్ల నుంచి ఇప్పుడు మీరు అనుకున్నట్టు 5 ఏళ్ల నుంచి అప్పట్లో ఇప్పుడు పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు అలా పట్టించుకుంటే అప్పుడు అవ్వకపోదునా? అయ్యేవాని కదా. ఓకే, మరి పట్టించుకోలేదు కదా. అది కాదు, అది మన తప్పు కాదు. అది రాజన్న, ఫోన్ వాడతావు నువ్వు? వాడతా. అంటే ఎట్లా, వింటుంటావా, చూస్తుంటావా? అంటే ఫోన్ వింటుంటావు? ఏంటి ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? పాటలు వింటావా?
సినిమాలు ఏమన్నా వింటావా? పాటలు వింటా, సినిమాలు వింటా. సినిమాలు వింటావు, సినిమాలు వింటా. షోస్ కూడా చూస్తావా? టీవీలో షోస్? అవును. బిగ్ బాస్ షో చూస్తావా? అవును. ఈ సీజన్ ఎవరు హోస్ట్? ఎవరు ఈ సీజన్ ఆయన నాగార్జున సార్. నాగార్జున సార్. అవును. హోస్టింగ్ బాగుందా? ఆయన ఆయన యాంకరింగ్ ఎప్పుడైనా బాగానే ఉంటుంది. ఆయన సినిమాలు కూడా బాగానే ఉంటాయి. ఆయన మామూలుగా లవ్ స్టోరీలు, యాక్షన్ అన్నీ చేస్తుంటారు కదా, జనాలకు అట్రాక్ట్ అవుతుంది ఆయన మామూలుగా. జనాలకి అట్రాక్ట్ చేస్తుంటారా? అవును. ఎవరు చెప్పారు నీకు నాగార్జున సార్ అట్రాక్ట్ చేస్తారు? నువ్వు చూడవు కదా మరి. చూడను, కానీ ఆయన మాటలతో అందరూ పడిపోతారు. అట్లా పడిపోతారా? అవును. ఓకే. బిగ్ బాస్ లో కూడా అలా మాటలు చెప్తున్నారా? అలా కాదు, మాటలు అలా చెప్పట్లా. మీరు మళ్ళీ అక్కడ అంటే ఆయన మాట్లాడే మాటలకు అంటున్నాను. మాట్లాడే మాటలు. సరే, బిగ్ బాస్ లో మాట్లాడుతున్నారు కదా, నాకు సార్ మాట్లాడే విధానం ఏమైనా చెప్తావా? నువ్వు వెంటనే పట్టేస్తావు కదా, నువ్వు వినంగానే కొన్ని బాగా అనిపిస్తా ఉంటాయి కదా. నాకు సార్ ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ లో కామెడీగా చేసింది ఏమైనా ఉందా చెప్పేవి? ఏ కంటెస్టెంట్ గురించి అయినా కామెడీగా చేసింది ఏంటంటే విష్ణుప్రియ గారిని నత్తి నత్తి అని చెప్పేసి ఆయనే పేరు పెట్టారు. ఏమ్మా నత్తి, ఏమమ్మా నువ్వు ఆపవమ్మా కాసేపు ఎట్లా అంటాడు. ఓకే. నత్తి బ్రెయిన్ అంటుంటాడు, నత్తి బుర్ర. అది ఓకే. ఇప్పుడు ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు? టాప్ 5 ఎవరు ఉంటారు చెప్పు. నీకు ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అంటే ఎవరు లేరు, మామూలుగా అందరి చూస్తుంటాను. సరే, ఎవరిది బాగా నచ్చుతుంది ఇప్పటి వరకు నువ్వు చూసింది? ఎవరిదంటే కొంచెం అరుస్తారు కదా, నబీల్ అన్న. నబీల్ ఆయన కొంచెం గట్టిగా అరుస్తారు కదా, అది బాగుంటుంది. ఓ ఓ అని అరుస్తారు కదా, ఓ కాదు మామూలుగా ఓ ఓ ఓ ఎక్కడికో పోతుంది, గచ్చిపోలి దాకా పోతుంది అని. అది ఇంకా అది అరే నేనేదో ఏందిరా ఇది, నేనేదో చెప్పాలనుకుంటే ఈ మోటి మాట్లాడుతుంది. మేడం 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 ఐమ్ సారీ మేడం, ఎక్కడ పోతున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తుంటాడు. అది నచ్చుద్ది. అది ఇంకా చాలా నచ్చుతాయి. లేడీస్ లో ఎవరు అరవరా? లేడీస్ లో ఎవరు? నువ్వు అమ్మాయిలతో అసలు మాట్లాడాలి, ఫ్రెండ్స్ లేరా నీకు అమ్మాయిల్లో? అమ్మాయిలు ఫ్రెండ్స్ ఎవరు కలవలేదు నాకు ఇప్పటి వరకు. కలవలేదా? అబ్బాయిలే కలిసారు. ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడతాం అంతే. అంతేనా? సరే, బిగ్ బాస్ లో లేడీ కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ఎవరు బాగున్నారు? మాట తీరు ఎవరిది బాగుంది? మాట తీరు విష్ణుప్రియ గారు. కళామ తల్లి ముద్దు బిడ్డ. కళామ తల్లి ముద్దు బిడ్డ. ఇంకా ఏమనంటే నేను మీ పాదదాసిని అంటారు ఆవిడ. ఇంకోటి ఓ రోజు మీ అందరికీ పద్మ పాదాలకు అని కొంచెం ఉల్టా సీదా చెప్పి మీ అందరికీ పద్మాలకు ధన్యవాదాలని చెప్తుంటారు. అట్లా మీ అందరి పాదాలకు అన్నారు ఫస్ట్, మీ అందరికీ పద్మాలు కాకుండా పాదాలు అనేసారు. అది బిగ్ బాస్లో అలాంటి వాళ్ళు ఇష్టం. మీరు బిగ్ బాస్ గురించి అడిగారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇష్టం. అయితే మీరు అన్ని చూస్తున్నారని మాకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రతిదీ వాచ్ చేస్తున్నారు మీరు. అవును కదా. అవును. మీకు ఐక్యూ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్. మీకు వెంటనే గుర్తుపట్టేస్తారా? ఒక మాట చెప్పి వెంటనే అడగగానే వెంటనే గెస్ చేస్తారు. అడగండి. ఓకే. వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే అడగాలా వద్దా అని అనుకుంటున్నారు. అది అక్కడ రావాలి, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి. మీరు మంచి కామెడీ సినిమాలు చూస్తుంటారు, వింటుంటారా? కామెడీ సినిమాలు వింటుంటారా? అవును. షోలు చూస్తారా? జబర్దస్త్, శ్రీదేవి డ్రామా చూస్తుంటాం. ఎక్కువ చూస్తుంటారా? అవును. ఆది గారు ఇష్టపడతారా? ఆది గారు పంచులు బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఏదన్నా ఆయనది ఏదన్నా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఊతపదం ఏంటి? ఆది గారు ఎక్కువగా మాట్లాడేది ఏంటిది? ఆయన ఊతపదాలు ఏమి వాడరే. ఇమిటేట్ చేయండి ఆదిని, హైపర్ ఆదిని. అరే ఏం చేస్తున్నావు రా నువ్వు? నన్ను అంటావేం రా నువ్వు? నమస్తే సార్, మీ బర్త్డే అంటే సార్ సార్ జన్మదిన శుభాకాంక్షలు. దినమేంట్రా? విష్ యూ హ్యాపీ బర్త్డే అని లేవు. జన్మం. విష్ యూ హ్యాపీ జన్మదినం. విష్ యూ హ్యాపీ పుట్టినరోజు, జన్మదినం దినం అనేసే అంటాను. అయితే ఇప్పుడు ఏదైనా షో నుంచి కాల్ వచ్చి స్కిట్ లో పార్టిసిపేట్ చేయమంటే చేస్తారా? గుర్తుపెట్టుకుంటారా డైలాగ్? తప్పకుండా. పాట చేస్తారు, మాట కూడా చేస్తారు, అన్ని చేస్తారు. మళ్ళీ తాళం వేస్తున్నారు దానికి తగ్గట్టుగా. స్క్రిప్ట్ కూడా చేస్తా. ఓకే. పిలిచి చేస్తే జబర్దస్త్ లో కూడా కంపల్సరీ చేస్తారా? తప్పకుండా. సో రీసెంట్ గా కొన్ని సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాం మేము. దేవర సినిమా గురించి తెలుసా? విన్నారా? విన్నాం. ఎవరిది దేవర సినిమా? ఎన్టీఆర్ సార్. సరే, ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా వచ్చే సినిమా ఏంటి? గేమ్ చేంజర్. ఓకే. హీరోయిన్ ఎవరు?
హీరోయిన్ హీరోయిన్ తెలియదు నాకు. హీరోయిన్ తెలీదు, నాకు హీరో తెలుసు. హీరో తెలుసు, రామ్ చరణ్ గారు. అవును. ఓకే, ఎవరు డైరెక్టర్ తెలుసా గేమ్ చేంజర్కి? శంకర్ గారు. శంకర్ గారు ఏం సినిమాలు తీశారు ముందు? చాలా సినిమాలు తీశారు. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు భారతీయుడు 2 కూడా తీశారు. భారతీయుడు 1 అండ్ భారతీయుడు 2. కమల్ హాసన్ సార్. ఒక్కడు ఒకే ఒక్కడు తీశారు. చాలా తీశారు. గేమ్ చేంజర్ లో ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, గుర్తుందా మీకు? ఏంటి పాట పాడండి. జరగండి 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 జాబిలమ్మ జాకెటేసుకొచ్చనండి, జరగండి 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 గుంపులో కట్టైన స్టార్ వచ్చనండి. ఇది దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుసా? చెప్పండి. తమన్ సార్. ఓ ఓకే, పాట బాగుందా మరి? ఎక్సలెంట్ చాలా బాగుంది. మంచిగా మ్యూజిక్ ఇచ్చారా తమన్ గారు? అవును, చాలా బాగా ఇచ్చారు. అందుకే కదా ఇది బళ్ళా పగిలుతుంది, శోభమాగుల పగలదేమని. సో రామ్ చరణ్ గారి సినిమా కోసం మేమైతే ఎగరగా వెయిట్ చేస్తున్నాం. మీరేం చెప్తారు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ గురించి? ఎక్సలెంట్, అది చాలా బాగుంటుంది. అంటే వేరే లెవెల్. నేను కూడా థియేటర్కి వెళ్ళి చూస్తా. వింటారు? సారీ, నేను థియేటర్కి వెళ్ళి వింటా. థియేటర్కి వెళ్ళి వింటారు? అవును. ఓకే. నాకు థియేటర్ పరిచయం. నాకు చిన్నప్పటి నుండి పరిచయం. చూస్తారా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తారా? ఫస్ట్ అడవిలో అన్న ఫస్ట్, మళ్ళీ తర్వాత చిరంజీవి సార్, మాస్టర్ చిరంజీవి సార్, ఇద్దరు మిత్రులు చిరంజీవి సార్ చూడాలనుంది, వెంకటేష్ సార్ ప్రేమించుకుందాం రా, బాలకృష్ణ సార్, లక్ష్మీ నరసింహ 2004. ఏం చెప్పమంటారు? ఏం చెప్పాలి? ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడరా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా వింటారు. బాలు. ఏదైనా ఒక పాట పాడండి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో. పవన్ కళ్యాణ్ గారిది కిళ్ళి 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 నవలాక బాగున్నదే నాగమల్లి, దుట్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ, కిళ్ళి 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 నవలాక బాగున్నదే నాగమల్లి, దుట్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ, గుండెలోని ఆ పాటకు కలలు నాకు వస్తానంటవి, నువ్వు చూపే ఆ మాటకు తాచుపాము బొස්සమంటది, ఓ పిల్ల నీకెళ్ళి బాగున్నదే, ఓ పిల్ల నీకెళ్ళి బాగున్నదే, కిళ్ళి 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 నవలాక బాగున్నదే నాగమల్లి, దుట్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. ఎస్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ సీఎం. ఏం చెప్తారు మరి? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీరు డిప్యూటీ సీఎం, ఆల్రెడీ సీఎం అవ్వాలని అనిపించింది, కానీ ఏమైనా సరే నెక్స్ట్ తర్వాత మీరు సీఎం అవుతారు ఖచ్చితంగా. డిప్యూటీ సీఎం అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఎమ్మెల్యేగా అండ్ డిప్యూటీ సీఎంగా గెలిచారు, సూపర్, చాలా చాలా థ్యాంక్స్ మీకు. సో ఇలాంటి అంటే మీలాంటి ఎంతో మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా, మీరు పాటలు పాడుతున్నారు. సో ఎంతో మంది కళ్ళు లేని వాళ్ళకి ఇంకొక ఆర్ట్ మీద ఏదో ఒక ఎఫర్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ గురించి ఏమైనా అడుగుతారా పవన్ కళ్యాణ్ని? అంటే అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి సార్, ఎందుకంటే మీరు అందరికీ హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే మీరు చాలా బాగుంటుంది. మీకు వాళ్ళ తరఫున కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ కృతజ్ఞతలు. ఓకే. సో ఫైనల్గా అల్లు అర్జున్ సినిమాలు చూస్తారా? అల్లు అర్జున్ సార్ సినిమాలు చూస్తాం, అందరు ఇష్టం నాకు. అందరు ఇష్టం. సరే, పుష్ప అనే ఒక సినిమా వచ్చిందని తెలుసా? తెలుసు. ఏమైనా చెప్తారా మరి? పుష్ప 2 నేను కూడా థియేటర్కి వెళ్ళి చూస్తా. సరే డన్. ఫైనల్గా మా సిగ్నేచర్ ఆడియన్స్ ప్రేక్షకులకి ఏదో నాకు మంచి పాట పాడేసి ఎండ్ చేస్తా. చాలా మోటివేషనల్గా ఉండాలి, మెమరీగా ఉండాలి. మౌనంగానే ఎదగమనే ముక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చివురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే
కొత్త చివురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులు ఉంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజన్న. సో తొందరగా పాట అయితే పాడేసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంటర్వ్యూలు ఇచ్చేస్తావా బ్యాక్ టు బ్యాక్? పక్కాగా. ఇన్స్టాగ్రామ్లో మరి పెడతావా, పోస్టులు పెడతావా? పెడతా. అంటే నా దగ్గర ఇన్స్టాగ్రామ్ లేదండి, నా దగ్గర అది ఉంటే పక్కా పెట్టేస్తావు. ఓకే, అయితే త్వరగా తమన్ గారిని కలవాలి, మంచి మంచి పాటలు పాడాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా అండి. ఫైనల్గా ఆడియన్స్కి ఏమైనా చెప్పేస్తావా? రాజ్, పుష్పరాజ్ తెగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.